ఓం శాంతి. ఈరోజు మధువనం యొక్క హోంవర్క్లో భాగంగా 7 గుణాల యొక్క అభ్యాసం గత 7 వారాల నుండి చేస్తూ వచ్చాము. అలాగే ఇంకా 2 వారాలు కూడా ఇంకా 2 విశేష స్వరూపాల అభ్యాసాన్ని చేయడానికి ఇవ్వటం జరిగింది. మరి రోజు 8వ వారము. 8వ వారంలో ముఖ్యంగా మనకిచ్చినటువంటి స్థితి నమ్రతా స్వరూప స్థితి. నమ్రతా స్వరూప స్థితి యొక్క అభ్యాసం చేయడానికి మనకు మధువనం నుండి హోంవర్క్ లభించింది. మరి దీనికి సంబంధించినటువంటి వారానికంతా కావాల్సిన చార్ట్ యొక్క పాయింట్స్ మనం ఫస్ట్ విందాము. సదా नाम मान शान और अभिमान से परे की स्थिति का अनुभव करते हैं. సదా నామ్ మాన్ షాన్ పేరు, ప్రశంసలు మరియు దాని యొక్క గొప్పతనము, వీటి యొక్క అభిమానం నుండి అతీతంగా ఉండేటువంటి స్థితిని అనుభవం చేస్తున్నారా? 2వ పాయింట్, సేవా కర్తే నిస్వార్థ సేవాధారికి స్థితి రహతి హే. సేవ చేస్తూ నిస్వార్థ సేవాధారి యొక్క స్థితి ఉంటుందా? 3వ పాయింట్, నిమిత్త और నిర్మాణ భావ్ ధారణ కర్కే రహతే హే. నిమిత్తము మరియు నిర్మాణ భావాన్ని ధారణ చేస్తూ ఉంటారా? 4, झुकना, सहन करना, सॉरी कर लेना, क्या इन गुणों को अपनाया है? నమ్రతా గుణం గురించి చూడండి. వంగటము, సహించటము, సారీ చెప్పేయడము, ఎక్కడైనా పొరపాటు జరిగితే సారీ చెప్పేయడము, ఈ గుణాలను నేను నావిగా చేసుకున్నానా అనేటువంటి చెకింగ్ని ఈ వారం అంతా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి రోజు విశేషంగా నమ్రతా స్వరూప స్థితి యొక్క ప్రథమ రోజు. ఈరోజు గుణం యొక్క అభ్యాసము. కరం కర్తే స్మృతి మే రహే కి మే నిమిత్త మాత్ర హూ, కరావన్హార్ బాబా హే. కర్మలు చేస్తూ స్మృతి ఉండాలి, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, చేయించేటువంటి వారు బాబా ఉన్నారు. మరి రోజు శక్తి యొక్క అభ్యాసము. మీఠే బాబానే ముझ ఆత్మ కో విశ్వ సేవా కే లియే నిమిత్త బనాయా హే. మధురమైన బాబా నన్ను విశ్వసేవ కోసం నిమిత్తంగా తయారు చేశారు. विश्व कल्याण की श्रेष्ठ भावना से नम्रता का अवतार बन विश्व के सर्व आत्माओं को सहयोग दे रही हूँ. విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావనతో నమ్రత యొక్క అవతారంగా అయి విశ్వంలో సర్వాత్మలకి సహయోగాన్ని ఇస్తూ ఉన్నాను అనేటువంటి అభ్యాసాన్ని ఈరోజంతా మనం చేద్దాము. ఓం శాంతి.